దేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నగరానికి 1000 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో స్మార్ట్ సిటీలని ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు, వాడేసుకున్నారు. నిజంగా స్మార్ట్ సిటీ కింద పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసుకుంటే అమరావతి కూడా అద్భుతంగా జరుగుండేది. అమరావతి పేరుతో స్మార్ట్ సిటీకి డబ్బులు కూడా వచ్చినాయి, ఏం చేశారో ఎవరికి తెలియదు. అట్లా కాకుండా ఇప్పుడన్నా స్మార్ట్ సిటీగా కొప్పర్తిని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. 28 నగరాలు పరిశీలిస్తుంది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం స్మార్ట్ సిటీల జాబితాలో ఉన్నాయి తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ. వీటిలో ఈ నగరాలకు తోడు వైఎస్ఆర్ జిల్లాను కొప్పర్తి కూడా ఎంపికయ్యే అవకాశం వచ్చింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి ఇప్పుడున్న 100 స్మార్ట్ సిటీలకు అదనంగా మరో 8 ఎంపిక చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయిస్తే ఇందుకోసం ఆసక్తి ఉన్న రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తే 23 రాష్ట్రాల నుంచి 28 ప్రతిపాదనలు కేంద్రానికి కదండి. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామి భారతీయ జనతా పార్టీని అక్కడ ఉంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్ట్గా ఉంది కాబట్టి కొప్పర్తిని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. బట్ ఇక్కడ 1000 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి ఏదైతే ఇంతకు ముందే తీసుకున్నటువంటి తిరుపతిలో ఈ 1000 కోట్లతో ఏం చేశారు, విశాఖపట్నంలో ఏం చేశారు, కాకినాడలో ఏం చేశారు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ రోడ్లు వేసుకున్నారు, కాలువలు కట్టుకున్నారంటే అది రొటీన్గా చేసేటటువంటి పని. అలా కాకుండా ఏం చేశారు అక్కడ అన్నటువంటిది ఇప్పటికైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే డబ్బులు తినేయడం కాదు, ప్రజలకు పనికొచ్చేలా చేయగలిగితే బాగుంటుంది.